పోలీస్ దారుణ హత్య. తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలను తెలియాలంటే గనక ఆ వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఫరూక్ సొంత ఊరైన ఆళ్లగడ్డకు రావడానికి 3 రోజులు సెలవు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సెలవులు ముగిసిన డ్యూటీకి రాకపోవడంతో ఆరా తీసిన పోలీస్ డిపార్ట్మెంట్‌కు సంచలన విషయాలు తెలిసాయి. లీవ్ ముగిసిన తర్వాత అటు ఇంటికి పోకుండా, ఇటు డ్యూటీకి రాకుండా ఎటు పోయాడని ఆరా తీయడంతో ఫరూక్ పచ్చర్లలో దారుణ హత్యకు గురైనట్టు తెలిపింది. అయితే ఫరూక్ మృతదేహాన్ని 4 రోజుల క్రితమే ఒక కవర్‌లో చుట్టి ఒక కల్వర్ట్‌లో పడేసినట్లుగా గుర్తించారు. హత్యకు వివాదాల సంబంధమే కారణమనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. తిరుపతి ఆక్టోబస్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ ఫరూక్ గిద్దలూరు సమీపంలోని ఘాట్లో అనుమానాస్పద మృతి చెందాడు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ యువతితో ఫరూక్‌కు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫరూక్ మృతి ప్రేమ వ్యవహారమా లేక ఇంకేమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.